దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి శుక్రవారం సాయంకాలం ఉపవాస కూడికలు పాలుపంపులు పొందులాగున దేవుడిచ్చిన కృపను బట్టి అలాగనే ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడేసి మీ అందరికీ ప్రభుపెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మర్మాలను మనము తెలుసుకుందాం, ధ్యానిద్దాం. అయితే ఈ ప్రసంగి గ్రంథాన్ని మనందరికీ తెలిసినట్లుగా జ్ఞాని అయిన సొలొమోను రచించాడు. జ్ఞాని అయిన సొలొమోను బైబిల్ గ్రంథంలో 3 గ్రంథాలు రచించాడు. 1 సామెతలు, 2 పరమగీతం, 3 ప్రసంగి. అయితే ఈ 3 ఒక్కొక్క వయసులో ఒక్కొక్క అనుభవం కూడా వెళ్తున్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోను ఈ లేఖనాలు రచించాడు. యవన కాలంలో పరమగీతం వంటి గ్రంథాన్ని, అలాగే నడి వయస్సులో సామెతలు వంటి గ్రంథాన్ని, వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథాన్ని రచించాడు. అయితే ఇవి కాకుండా ఇంకా చాలా రకాల రచనలు జ్ఞాని అయిన సొలొమోను రచించాడు. ఎందుకనంటే దేవుడు అపారమైన జ్ఞానాన్ని జ్ఞాని అయిన సొలొమోనుకి ఇచ్చాడు. కాబట్టి ఇంచుమించు కీర్తనలు మరి బైబిల్ గ్రంథంలో లేకపోయినప్పటికీ జ్ఞాని అయిన సొలొమోను ఇంచుమించు 1000 కీర్తనలు రచించినట్లుగా బైబిల్ పండితులు తెలియజేస్తారు. కాబట్టి చాలా రకాల రచనలు అన్ని బైబిల్లో పెట్టలేదు, కానీ జ్ఞాని అయిన సొలొమోను రచించినవి ప్రాముఖ్యమైనవి, దేవుని ప్రణాళిక చొప్పున అవసరమైనవి మనకి అందించబడ్డాయి. అయితే ఇక్కడ ప్రసంగి దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి, ప్రేరేపణ బట్టి, నడిపింపును బట్టి చాలా విలువైన విషయాలను ఈ 3 గ్రంథాలలో తెలియజేస్తాడు. అయితే ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగం ప్రసంగి గ్రంథం నుంచి కనుక ఈ ప్రసంగి గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మొదటి నుంచి చివరి వరకు పరిశీలన చేస్తే మానవ జీవితం గూర్చిన మర్మాలను తెలియజేస్తుంది ఈ గ్రంథం. మనిషి జీవితం పుట్టింది మొదలుకొని మరణించే వరకు మానవ జీవితం ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో, ఎలా ముగుస్తుందో కూడా ఈ లేఖనాల్లో జ్ఞాని అయిన సొలొమోను తెలియజేశాడు. అయితే మనం గమనించాలి, ఈ మొత్తం గ్రంథం యొక్క సారం ఏంటి అని అంటే, సమస్తము అనగా ఈ లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది ఏదైనా కూడా అది వ్యర్థము అన్న విషయాన్ని సొలొమోను తెలియజేస్తాడు. ఎందుకు వ్యర్థము అని అంటే మనం గమనించాలి. చదువుకున్న 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 6వ వచనంలో అంటాడు, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొక్క కుండ పగిలిపోవును, బావి యొక్క చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మీరు గమనించాలి, చాలాసార్లు మనము లేఖనాలను చదివేటప్పుడు కొన్ని వచనాలకి సంబంధం లేదేమో అనిపించేలా ఉంటుంది. పై వచనానికి కింద వచనానికి ఏమాత్రం సంబంధం లేదు అనిపించేలా ఉంటుంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క నడిపింపు చేత ఆత్మావేశంతో లేఖనాలను మనం గమనిస్తే వాటిలో ఉన్న మర్మాలను దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఇక్కడ 6వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఆనాటి కాలంలో అనగా సొలొమోను కాలంలో ప్రజలందరూ విరివిగా ఎక్కువగా వినియోగించే 4 వస్తువులను ప్రస్తావిస్తూ మానవ జీవితం ఎంత అల్పమైనదో, మానవ జీవితము ఎంత సులువుగా మాయమైపోతుందో భూమి మీద నుంచి ఇక్కడ తెలియజేస్తాడు. అందులో 4 ప్రాముఖ్యమైన వస్తువులను వాడాడు. 1 వెండి తాడు, 2 బంగారు గిన్నె, 3వది ఏంటి, దార యొక్క కుండ, అలాగే 4వది బావి యొక్క చక్రము.
4 కూడా ఆనాటి కాలంలో అనగా సొలొమోను ఈ రచన చేసే సమయానికి ప్రజలందరికీ సుపరిచితమైన వస్తువులు. అందరి జీవితాల్లో ఇవి కనిపిస్తాయి, అందరి జీవితాల్లో ఇవి వినియోగిస్తారు ఎక్కువ మంది. అయితే మనం గమనించాలి, వీటిని బట్టి మానవ జీవితం ఎంత అల్పమైనదో మనిషికి అర్థమయ్యేలాగా జ్ఞాని అని సొలొమోను మాట్లాడుతున్నాడు. అందుకే 4 వస్తువులను మనిషి శరీరం గురించి, మనిషి శరీరంలో ఉన్న 4 ప్రాముఖ్యమైన అవయవాల గురించి మాట్లాడతాడు. మొట్టమొదటిది వెండి తాడని అక్కడ జ్ఞాని అని సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇది వెండి తాడు అనగా మానవ శరీరంలో ఉన్న వెన్నెపూసకు సాదృశ్యంగా చెప్తాడు. వెన్నెపూసకు సాదృశ్యంగా. అందుకే తాడు, వెండి తాడు ఎలా ఉంటుందంటే అతకబడి ఉంటుంది, ఒకదానికొకటి లింకులు అతకబడి ఉంటాయి. అలాగే వెన్నెపూస మనం గమనిస్తే అవి కూడా ఒక ఎముకతో ఒక ఎముక అతకబడే ఉంటాయి. ఆ వెండి తాడు ఏమైపోద్దట, వెండి తాడు విడిపోతుందట. దేనికి దానికి లింకులు విడిపోయినట్లుగా మన శరీరంలో వెన్నుపూస విడిపోతుందంట. అంటే మరణము ఎలాంటిదో, మరణము ప్రతి మానవుడికి ఎలా సంభవిస్తుందో ఈ లేఖనం ద్వారా జ్ఞాని అని సొలొమోను తెలియజేస్తున్నాడు. అందుకనే సమస్తము వ్యర్థము అంటాడు. ఎందుకనంటే ఇంత విలువైన జీవితం, ఎంత గొప్పదనుకుంటున్న ఈ జీవితం ఎలా ముగిసిపోతుందంటే వెండి తాడు విడిపోయినట్లుగా, లింకులు విడిపోయి పడిపోయినట్లుగా, వెన్నెపూస ఎముకలు విడిపోయి మానవుడు మట్టిలో కలిసిపోతాడని జ్ఞాని అని సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వెండి తాడు దేనికి సాదృశ్యం? వెన్నెముకకు లేదా నరాల వ్యవస్థకు సాదృశ్యం. ఇదంతా కూడా ఒక రోజు ఆగిపోతుంది. ఈ తాడు వెన్నెపూస మీద అందరం మనం నిలబడతాం, నడుస్తాం, పరిగెడతాం, పని చేస్తాం కదా. ఇలాంటి వెన్నెపూస ఒక రోజు లింకులు విడిపోయి పడిపోయినట్లు వెండి తాడు ఎలాగైతే విడిపోద్దో అలా విడిపోతుంది అని అంటాడు. రెండవది బంగారు గిన్నె. బంగారు గిన్నె ఎంత విలువైనదో మనందరికీ తెలుసు కదా. బంగారు గిన్నెకి ఎంత విలువ ఉందో మనందరికీ తెలుసు. మరి అలాంటి బంగారు గిన్నె ఒక్కసారి ఏమవుద్దట? పగిలిపోద్దట, విరిగిపోద్దట. బంగారు గిన్నె ఏమవుతుందట? పగిలిపోతుంది. అంటే ఈ బంగారు గిన్నె దేనికి సాదృశ్యం అంటే మన ఆలోచనలకు అనగా తలకి సాదృశ్యంగా చెప్పబడింది. తల అనగా మెదడు. తల అంటే మెదడు. అంటే సమస్తానికి మూలం ఇదే కదా. బంగారు గిన్నె ఎంత విలువైనదో, ఒక మనిషి ఎంత విలువైన వాడో దేన్ని బట్టి నిర్ణయిస్తాం? ఒక మనిషి ఎంత విలువైన వాడో దేన్ని బట్టి నిర్ణయిస్తాం? గిన్నె మట్టిది ఉండొచ్చు, లేకపోతే ఇతర ఇనుముది ఉండొచ్చు, లేకపోతే స్టీల్, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ అని మనం వాడుకునే పాత్రలు చాలా ఉంటాయి. వెండి గిన్నె ఉండొచ్చు, బంగారు గిన్నె ఉండొచ్చు. వీటన్నిటిలోనూ బంగారానికి ఎందుకు అంత విలువ అంటే బంగారం కాబట్టి కదా. బంగారం అన్నిటికంటే విలువైన ఖనిజం కాబట్టి. అలాగే మనిషి శరీరంలో ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా సరే, సామర్థ్యం ఉన్నా సరే, మనిషికి విలువ ఎక్కడి నుంచి వస్తుందట? తల నుంచి. అంటే వారి ఆలోచనలు బట్టి, వారి మాటలు బట్టి, వారి ప్రవర్తన బట్టి. అది ఎక్కడ పుడుతుంది అని అంటే ఇదిగో ఇక్కడ పుడుతుంది, ఈ తలలో పుడుతుంది. అందుకనే బంగారు గిన్నె వంటి తల ఏమైపోద్దట? పగిలిపోద్దట. అంటే ఒకరోజు తల, నీ తల పుర్రె కూడా ఏమైపోద్దట? ముక్కలు అయిపోయి మట్టిలో కలిసిపోతుంది. నీకెంత విలువిచ్చి నీ తల ఏమవుద్దట? ఒకరోజు నీకెంత ఘనతను తెచ్చి నీ తల, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, లేకపోతే నీ ప్రవర్తన, ఇదంతా కూడా ఎక్కడి నుంచి పుడుతుంది. అయితే ఒక రోజు ఇదంతా కూడా ఏమైపోద్దట? మట్టిలో కలిసిపోతుంది. అలాగే మూడవది ఏమంటున్నాడు? బావి యొద్ద దార యొద్ద కొండ. దార యొద్ద కొండ అనగా మన శరీరంలో ప్రాముఖ్యంగా మానవ జీవితము బ్రతకాలి లేదా మనిషి చలనము కలిగి ఉండాలి అని అంటే ఈ దార వంటి రక్తము శరీరం అంతా ప్రవహించాలి. అందుకనే కొండ, ఈ దార యొక్క కొండ అంటే గుండె. దేనికి సాదృశ్యం? గుండె పని ఏంటో తెలుసా? మానవ శరీరంలో ఈ గుండె పని ఏంటంటే రక్తాన్ని తనలోకి తీసుకొని ఆ రక్తాన్ని శుద్ధి చేసి దాన్ని నరాలకి, ప్రతి అవయవానికి పంపిస్తుంది. ఆ అవయవాలలో మరలా తిరిగి ఆ రక్తము గుండెకి చేరినప్పుడు మళ్ళీ దాన్ని శుద్ధి చేసి మళ్ళీ దారల వలె శరీరం అంతా పంపిస్తుంది. ఇది దార, రక్త ధార ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందట?
గుండె. ఈ గుండె చాలా ప్రాముఖ్యమైనది. ఇది కొండ లాంటిది. ఒకరోజు ఈ కొండ ఏమైపోద్దట, పగిలిపోతుంది. అంటే మనం గమనించాలి, గుండె పని ఏంటంటే, మీరు చదువుకుంటే సైన్స్ కొంచెం ఐడియా ఉంటే స్కూల్ స్టేజ్లోనే చెప్తారు. గుండె పని ఏంటంటే, గుండెలో 4 గదులు ఉంటాయి. ఆ 4 గదుల్లోనూ ధమనులు, సిరలు అంటారు కదా. అయితే వాటి పని ఏంటంటే, ఈ శుద్ధి చేసిన మంచి రక్తాన్ని ఎడమ వైపు నుంచి శరీర భాగాలన్నిటికీ పంపిస్తుంది గుండె. పంపింగ్ అంటాం. ఎడమ వైపు నుంచి శరీర భాగాలన్నిటికీ గుండె రక్తాన్ని, మంచి రక్తాన్ని పంపిస్తే మళ్ళీ శరీరంలో నుంచి కుడివైపు నుంచి ఏమవుతుందంటే చెడ్డ రక్తం అంతా గుండెలోకి వస్తుంది. గుండె మళ్ళీ దాన్ని శుద్ధి చేసి పంపు చేసి మళ్ళీ ఎడమ వైపు నుంచి శరీర భాగాలన్నిటికీ పంపిస్తుంది. ఇది నువ్వు పుట్టింది మొదలుకొని చనిపోయేదాకా జరుగుతుంది. ఎక్కడ ఆగదు, ఎప్పుడు ఆగదు. ఆగితే నువ్వు ఆగిపోయినట్టే, ఆగితే నీ ప్రాణం పోయినట్టే. అంటే ఎంత విలువైన ఆ కొండ లేదా గుండె ఏమవుతుందంటే ఒకరోజు పగిలిపోతే ఇక పంపు చేయదు, ఇంకా రక్తాన్ని శుద్ధి చేయదు, ఇంకా రక్తాన్ని శుద్ధి చేయదు. అందుకని ఆ కొండ, దారగంత కొండ లాంటి ఆ గుండె ఒకరోజు ఆగిపోతుంది, ఒకరోజు పని చేయడం మానేస్తుంది, ఒకరోజు పగిలిపోయినట్లుగా ఆగిపోతుంది. 4వది ఏమంటాడు, బావి యొద్ద చక్రం. మీరు ఎప్పుడైనా గమనించాలి, చక్రం, బావి యొద్ద చక్రం కీలకం. మనం చూస్తాం కదా, దాని పని ఒకటే ఉంటుంది కదా, లోపల నుంచి నీళ్లు తీసి బయటకు ఇవ్వటమే. అలాంటి జీవిత చక్రం అనగా ఈ బావి యొక్క చక్రం అనేది శరీర అవయవాల పనితీరును మాట్లాడుతుంది. అందుకే మన జీవిత చక్రం, లైఫ్ సైకిల్ అంటాం కదా, ఈ జీవిత చక్రం అనేది కూడా రోజు ఒకటే పని. పొద్దున్న లేవగానే నిద్రించే వరకు ప్రతిరోజు ఒకటే పని ఉంటుంది శరీరంలో ప్రతి అవయవానికి కదా. గుండె పని ఏంటి? గుండె పని రక్తాన్ని పంపు చేయడం, శుద్ధి చేయడం కదా. మూత్రపిండాలు అనగా లంగ్స్ పని ఏంటి? గాలిని శుద్ధి చేయటం. కిడ్నీలు నీటిని శుద్ధి చేయటం. వీటి పని ఇదే, రోజు ఇదే. ఒకదానికో పని మార్చుకో కదా. ఈరోజు గుండె రక్తాన్ని శుద్ధి చేసింది కాబట్టి రేపు నీటిని శుద్ధి చేస్తుందంటే కుదరదు. చిన్నప్పుడు నేను స్కూల్ స్టేజ్లో 8th క్లాస్లో 9th క్లాస్లో చదువుకున్నప్పుడు ఒక ప్రశ్న ఉండేది సైన్స్లో. ఏంటంటే మానవ శరీరాన్ని మెషిన్తో పోల్చండి అనే ఒక ప్రశ్న ఉండేది. మానవ శరీరాన్ని మెషిన్తో. మెషిన్ పని ఏంటి? ఏ మిషన్ అయినా మీరు చూడండి, దానికి ఏ పని నిర్ణయిస్తారో ఆ పని చేస్తుంది. ఇంకో పని చేస్తుందా మెషిన్? ఎప్పుడైనా ఇంకో పని చేయగలదా? చేయదు. అలాగే శరీరానికి కూడా దేవుడు ఏం నిర్ణయించాడో ఆ పనులే చేస్తుంది. ఏ అవయవానికి ఏ పనో ఆ పనే చేస్తుంది. అందుకే ఇదంతా చక్రం, ఒక జీవిత చక్రం. కాబట్టి ఉదయం లేచింది మన నిద్రపోయే వరకు రోజు ఇదే పని జరుగుతుంది శరీరం అంతా. ఆ జీవిత చక్రం ఏమవుతుందట? ఆగిపోతుందట. బావి యొక్క చక్రం ఏమవుద్ది? ఆగిపోతే నీళ్లు బయటికి రావు కదా. అలాగే మన జీవిత చక్రం రోజు జరిగే ఈ పని ఒకరోజు ఆగిపోతాడు. అంటే మరణము వచ్చినప్పుడు ఎన్ని విలువైనవిగా ఎంచబడి ఇవన్నీ కూడా వ్యర్థమైపోయి మానవ శరీరము మట్టిలో కలిసిపోతుంది. అందుకే తర్వాత వచనం ఏమంటాడంటే, మన్నైనది తిరిగి వెనుకటి వలె మంటికి చేరులో ఆత్మ దేవుడు దయచేశాడు కనుక తిరిగి దేవుని వద్దకు. ఆ వచనానికి లింక్ అదే. అందుకని మానవ జీవితం ఎంత అల్పమైందో, ఎంత క్షణాల్లో మాయమైపోతుందో తెలియజేస్తూ ఆ మాట తెలియజేస్తాడు. తదనంతరము ఆ మాట మాట్లాడతాడు, మన్నైనది తిరిగి మన్నైపోవాలి. ఆత్మదేవుడు దయచేసాడు కనుక తిరిగి దేవుని వద్దకు చేరాలి. అంటే ఈ లేఖనం ద్వారా జ్ఞాని అయిన సొలొమోను మనకు చెప్పాలనుకున్న పాఠం ఏంటి అని అంటే, మానవ జీవితము ఎంత విలువైనదైనా సరే, ఎంత గొప్పదైనా సరే, ఎంత గణపకెక్కినా సరే, చివరికి ఈ మరణం వచ్చినప్పుడు అందరి జీవితాల్లో ఇదే సంభవిస్తుంది. అందరి వెన్నుపూసలు విడిపోతాయి, అందరి తలలు పగిలిపోతాయి, అందరి హృదయాలు ఆగిపోతాయి, అందరి జీవిత చక్రం ముగిసిపోతుంది. అందరికి ఇదే జరుగుతుంది కదా. మీరు ఎప్పుడైనా గమనించిన, మరణించిన వాడిని సమాధి చేసిన తర్వాత ఒక నెలకో 2 నెలలకు వెళ్ళి చూస్తే అందులో ఇదిగో ఇలా విడిపోయిన వెన్నుపూస ఎముకలు ఉంటాయి. అలాగే తల పుర్రే ఏమీ పగిలిపోయి కనిపిస్తుంది, ఏమీ ఉండదు అందులో కదా. గుండె అయితే అసలు కనిపించదు మనకి, జీవిత చక్రం అనేది ఉండదు. ఇంకా అంత అల్పమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక ఏది విలువైనదో ఏది విలువ లేనిదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన్నైనది తిరిగి, మీరు ఎప్పుడైనా గమనించారా? శరీర భాగాల్లో తల కానీ, గుండె కానీ, లేకపోతే రక్తము కానీ, నరాలు కానీ, లేకపోతే ఇందాక చెప్పినట్లుగా శరీరంలో ఉన్న అంతరింద్రియాలన్నీ కూడా
దేవుడు ఎలా తయారు చేసాడట? దేంతో తయారు చేశాడు? ఆదికాండం 3:19 నేల మట్టి చేత దేవుడు నరుణ్ణి సృజించినట్లుగా చూస్తాం. అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు, మన శరీరము అంతా కూడా ఏమంట? మట్టే కదా. అయితే ఈ మట్టికి దేవుడు తన పరిశుద్ధాత్మను లేదా ఆత్మను నాసికా రంధ్రాల్లో కూది మనల్ని జీవాత్మగా, నరులుగా, జీవులుగా మనల్ని చేశాడు. అయితే మనం గమనించాలి, ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆ ఆత్మ విడిచిపోద్దో అప్పుడు ఈ శరీరానికి విలువ ఉండదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు జపాన్లో ఒక సాంప్రదాయం ఉందంట. వారు మంచి పింగాణి గిన్నెలు తయారు చేసుకుంటారట. పింగాణి గిన్నెలు తయారు చేసుకొని ఎప్పుడైనా పొరపాటున చేతిలో జారి ఆ గిన్నె పగిలిపోతాక వారు ఏం చేస్తారంటే, ఆ గిన్నె అందంగా ఉంటుంది కాబట్టి, వారికి నచ్చింది కాబట్టి దాన్ని బయట పారేయలేక కొంతమంది ఏం చేస్తారంటే ఆ గిన్నెని అతికించడానికి ఏం చేస్తారంటే బంగారాన్ని బాగా కరిగించి ద్రవంలో చేసి ఆ పగుళ్ళు ఎక్కడున్నాయో వాటి మధ్య బంగారాన్ని వేసి గిన్నెని అతికిస్తారు. ఇప్పుడు అంతకు ముందు అది పింగాణి అంటే మట్టే, కానీ బంగారం చేత అతికించబడిన తర్వాత దాని విలువ చాలా పెరుగుతుంది. ఎందుకంటే మధ్యలో ఏముంది? బంగారం ఉంది కనుక. విలువ మట్టికి కాదు, దేనికి? బంగారానికే. అలాగే మన శరీరావయవాలు ఎంత గొప్పవైనా సరే, శరీరం ఎంత విలువైంది అనుకున్నా సరే, మనలో ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి విలువ. ఎప్పుడైతే ఆత్మ దేవుని యొక్కకు వెళ్ళిపోతుందో శరీరం ఏమైపోతుందంటే మృతమైపోద్ది, ఎందుకు పనికిరానిది అయిపోద్ది. అందుకనే బంగారు గిన్నె లాంటి బుర్రున్నా, వెండి తాడు లాంటి వెన్నుపోసున్నా, అలాగే ఎల్లప్పుడూ రక్తాన్ని పంపు చేసి శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచే గుండెన్నా, అనుదినము మన శరీర అవయవాలు చక్కగా పనిచేసి మన జీవిత చక్రము చక్కగా నడుస్తున్నా, ఆత్మ ఉన్నంత వరకే వీటన్నిటికీ విలువ. ఒకసారి ఆత్మ శరీరాన్ని విడిచిందంటే ఈ శరీరంలో ఉన్న విలువైన అవయవాలన్నీ కూడా ఏమైపోతాయట? వ్యర్థమైపోతాయి. అందుకే సొలొమోను అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఎంత సాధించినా. చదువుకున్న ఉత్తర పవిత్ర భాగంలో చక్కని మాట మాట్లాడతాడు. మొదటి వచనంలో అంటాడు, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, దళితులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గమనించారా? ఈ కీర్తనకారుడు చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు. అంటే సామాన్యులేమి, సామంతులేమి, దళితులేమి, పేదలేమి, సర్వజనులారా ఈ మాటలు ఆలకించండి. ఎందుకంటే ఇది మానవ జీవితమును గూర్చిన సత్యము. ప్రతి మానవ జీవితంలో ఎదురయ్యే సంఘటన ఇది. ప్రతి ఒక్కరు ఈ సందర్భాన్ని ఎదుర్కోవాల్సిందే. ఎవడు మరణాన్ని దాటిపోలేడు, ఎవడు మరణాన్ని తప్పించుకోలేడు. అందుకని ఆ కీర్తనకారుడు 49వ కీర్తనలోనే ఒక చక్కని మాట మాట్లాడతాడు. కిందకెళ్తే ఆ చక్కని మాట, ఎవడు కూడా తన సహోదరుణ్ణి విమోచించలేడు అని అంటాడు. ఎవడు కూడా తన సహోదరుణ్ణి విమోచించలేడట. ఎవడును ఏ విధమ చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. ఎవడు మరణించకుండా బతకటానికి అవకాశము లేదు. కాబట్టి సర్వజనులారా ఆలకించండి, ఈ సత్యాన్ని, మర్మాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏది గొప్పదని అనుకుంటామో, ఏది విలువైన ఎంచుతామో, దేనికోసం ప్రయాసపడి కష్టపడుతున్నామో, ఈ శారీరక జీవితం, ఇప్పుడు నువ్వు జీవిస్తున్న ఈ జీవితం అంతా వ్యర్థమో. ఒకరోజు నీ శరీరంలో అవయవ భాగాలు వెడిపోతాయి, పగిలిపోతాయి, నేలలో కలిసిపోతాయి అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు తన జీవిత అనుభవం బట్టి. అందుకనే ఏది విలువైనదో ఏది కాదో తెలుసుకుని విలువైన జీవితాన్ని నువ్వు జీవించాలని. ఆ మన్నైనది తిరిగి మన్నైపోతుంది. ఈ శరీరం కోసం ఎంత ప్రయత్నం చేసినా, ఘనతను సాధించిన, ధనాన్ని సాధించిన, పేరు ప్రఖ్యాతలు సాధించిన, ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా ఒకరోజు నీ మరణం ఇలాగే ఉండబోతుంది అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. అందుకే విలువైనది ఏంటట? ఎల్లప్పుడూ బతికి ఉండేది, జీవము కలిగి ఉండేది ఏంటంటే ఆత్మే. కాబట్టి ఆత్మను సంపాదించుకోవడానికి, ఆత్మను రక్షించడానికి, ఆత్మను కాపాడుకోవటానికే నువ్వు ఈ లోకంలో జీవితాన్ని జీవించాలి తప్ప
శారీరక జీవితాన్ని అనుభవించాలని, సంతోషించాలని నువ్వు ప్రయత్నం చేసి లోక సమానమైన జీవితాన్ని జీవిస్తే, శారీరక క్రియలను నువ్వు నెరవేర్చడానికి సిద్ధపడితే మాత్రం ఒకరోజు నువ్వు పొందినది, నువ్వు సంపాదించింది, నువ్వు కలిగి ఉన్నది అంతా వ్యర్థమే. ఒకరోజు అంతా మన్నైపోతుంది. అన్న విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిది మనము ఈ శారీరక జీవితాన్ని విలువైనదిగా ఎంచకూడదు. ఈ మర్మాన్ని తెలుసుకోవాలి. ఈ మర్మం తెలిస్తే మనం ఎలా జీవిస్తామంటే ఆత్మసమానమైన జీవితాన్ని జీవిస్తాం. ఎందుకనంటే ఇప్పుడు కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, పంతాలు, పట్టింపులు మనిషికి ఉంటాయి, ఉండవా? ఉంటాయా? ఉన్నాయా? ఉంటాయి. అందరికీ ఉన్నాయా లేవా? చెప్పాలి. ఇవన్నీ దేని వల్ల కలుగుతాయి? శరీరం వల్ల కదా. శారీరక క్రియలే కదా ఇవన్నీ, అవునా? ఇప్పుడు శరీరమే ఎందుకు పనికిరాదని నువ్వు గ్రహిస్తే, దానివల్ల వచ్చే ఈ క్రియలను నువ్వు అసలు వినియోగిస్తావా? అసలు వీటిని నెరవేరుస్తావా? శరీరం వల్ల కలిగే కోపం కానీ, లేకపోతే ప్రతీకారం కానీ, పగ కానీ, లేకపోతే ఇంకేదైనా శారీరక సంబంధమైన క్రియలను నువ్వు నెరవేరుస్తున్నావంటే శరీరాన్ని అధికంగా ప్రేమిస్తావు, శరీరాన్ని విలువైనదిగా ఎంచుతావు, శరీరాన్ని కాపాడుకుంటావు. అందుకే ఆ శరీరమే వ్యర్థము. శరీరంలో ఎంత విలువైనవి ఉన్నా కూడా అవి ఒకరోజు ఏమైపోతాయట, మట్టిలో కలిసిపోతాయి. కాబట్టి శారీరక క్రియలు కూడా అంతే. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నీ జీవితంలో ఆ దినము ఏది, నీ మరణ దినము లేదా నీ చివరి దినము, నీ చివరి క్షణము రాకముందు నువ్వేం చేయాలంటే నిన్ను సృష్టించిన నీ దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. 12వ అధ్యాయం 1వ వచనం అదే అంటాడు, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నిన్ను సృష్టించింది ఎవరో, నీకెంత విలువైన జీవితాన్ని ఇచ్చింది ఎవరో, నిన్ను నడిపిస్తుంది, పోషిస్తుంది ఎవరు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అది తెలుసుకుంటే శారీరక జీవితం శాశ్వతం కాదన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. శారీరక జీవితమే శాశ్వతం కాదన్నప్పుడు మరి శారీరక క్రియలు శాశ్వతం ఎలా అవుతాయి? శారీరక క్రియలు నీకు సుఖాన్ని ఎలా ఇస్తాయి? శారీరక క్రియలు నీకు సంతోషాన్ని ఎలా ఇస్తాయి? ఆ సత్యాన్ని తెలుసుకోమంటాడు, ఆ మర్మాన్ని తెలుసుకోమంటాడు. అందుకే 49వ కీర్తనలోనే 20వ వచనంలో ఒక మాట అంటాడు, ఘనత నొందిన వారై ఉండి బుద్ధిహీనులైతే నశించు జంతువులను పోలి ఉన్నారు. గమనించారా? ఘనత నొందిన ఈ లోకంలో నువ్వు గొప్ప స్థాయికి ఎదిగిపోయినా, నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా, లేకపోతే ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగినా కూడా, లేకపోతే ఉన్నతమైన ఉద్యోగాలు చేసినా కూడా, వ్యాపారాలు చేసి ఎంతో సంపాదించినా కూడా, దేశాలు తిరిగినా కూడా, నీ జ్ఞానము వర్ధిల్లినా కూడా, నువ్వు ఒకవేళ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎలాంటి మర్మాలు తెలుసుకోవడంలో నువ్వు బుద్ధిహీనుడు అయితే ఖచ్చితంగా నీ మరణం ఎలా ఉంటుందట? ఒక జంతువును పోలిన మరణమే ఉంటుంది. జంతువు ఎలా నశిస్తుందో మనిషి కూడా అలాగే నశించిపోతాడు. అందుకనే నీ మరణము నీ దగ్గరికి రాకముందే, దుర్దినములు నీ దగ్గరికి రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వే చెప్పకముందే, సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే నువ్వేం చేయాలట? ఏం చేయాలి? నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మీరు గమనించాలి, ఇక్కడ దుర్దినములు రాకముందేనంటే చెడ్డ దినాలు, అంటే భయంకరమైన దినాలు. అంటే అవి వచ్చాయంటే మంచి దినాలు ఇంకా ఉండవు, అంటే మంచి దినాలు అంతం. అది దుర్దినములు రాకముందే, దుర్దినములు వచ్చాయంటే మంచి దినాలు అంతమైపోయినట్టే, ఇంకా మంచి అనేది ఎక్కడ కనిపించదు. అలాగే సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందు అంటే ఏంటో తెలుసా? బ్లాక్ హోల్ అంటాం కదా సైంటిఫిక్ లాంగ్వేజ్ లో. బ్లాక్ హోల్ అంటే ఏంటి? సూర్యుడు ఇంకా వెలిగివ్వడం మానేస్తాడు. సూర్యుడు ఏమవుతాడు? వెలిగివ్వడం మానేస్తాడు. సూర్యుడు వెంటనే వెలిగివ్వడం మానేయగానే భూమి సంబంధించిన ఇతర గ్రహాలన్నీ కూడా నశించిపోతాయి. చీకటి అంటది, అంటే చీకటి అంటే సాయంత్రం చీకటి పడడం, ఉదయాన్నే మళ్ళీ సూర్యుడు రావడం, అది కాదు. సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మక ముందే అంటే ఇంకా అవి ఎప్పటికీ వెలిగివ్వవు.
అంటే ఆ దినం అయిపోయింది, ఇంకా వాటి పని అయిపోయింది. అలాగే నీ జీవితంలో మరణం అనేది ఈ లోకంలో నీ జీవితాన్ని ముగిస్తుంది. అది రాకముందే ఏం చేయాలని నువ్వు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. నిన్ను సృజించింది ఎవరో, నిజ దేవుడు ఎవరో, ఆ దేవుని అన్వేషణలో, సత్యాన్వేషణలో నువ్వు ప్రయాసపడాలి తప్ప లోకంలో దేన్నో సంతోషాన్నో ఆనందాన్ని వెతుక్కుంటూ లోకాశలు, లోక క్రియలు, లోక శారీరక క్రియలు నెరవేరుస్తూ బతికితే నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నువ్వు నశించి జంతువు వలె ఉన్నావని కీర్తనకారుడు తెలియజేస్తాడు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఈ జీవితంలో మనకు దినాలు ఉండగానే, అనగా మరణం రాకముందే మన సృష్టికర్తను మనం ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. ఈ జీవితం, శారీరక జీవితం విలువైంది కాదు, శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలాగే మరి ముఖ్యంగా ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎందుకనంటే ఈ జీవితాన్ని జాగ్రత్తగా జీవించకపోతే ఈ జీవితము ముగిసిన తర్వాత మరొక జీవితంలో నీకు శ్రమ లేకపోతే శిక్ష సిద్ధంగా ఉన్నాయి. అందుకనే ఈ మాటలు సొలొమోను చెప్తున్నాడు కదా, ఈ మాటలు వెండి తాడు విడిపోయి, బంగారు గిన్నె పగిలిపోయి, దారయుద్ధకుండా పగిలిపోయి, బావి యొక్క చక్రము ఆగిపోయేలాగా నీ జీవితం ముగిసిపోతుంది కదా. ఇది శారీరక జీవితం అంతం మాత్రమే, నీ జీవితాంతం కాదన్న విషయాన్ని మనం గమనించాలి. ఎక్కడితో అయిపోలే, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇది ముగింపు కాదు. దీని తర్వాత మరలా కొనసాగింపు ఉంది. ఆ కొనసాగింపు ఏంటంటే మరణం తర్వాత జీవితం. దాన్ని పొందడానికి ఈ జీవితాన్ని జాగ్రత్తగా జీవించాలట నువ్వు, ఈ జీవితాన్ని జాగ్రత్తగా జీవించాలి. అందుకనే క్రీస్తులో ఉన్నవారు రక్షణ పొందుతారు, లేనివారు శిక్ష పొందుతారని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. క్రీస్తులో ఉన్నవారు ఏమవుతారట, రక్షణ పొందుతారు. అందుకే మరణము తర్వాత జీవితం ఉందని పౌలు కూడా మాట్లాడతాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. ఇట్లు ధైర్యము కలిగి ఆ దేహమును విడిచి, ఆ దేహమును విడిచిపెట్టి ప్రభువు యొక్క నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను సరే, దేహము విడిచిన ఆయనకి ఇష్టలై ఉండుటకు అపేక్షించుచున్నాం. అంటే మీరు గమనించారా, దేహమందున్నను దేహము విడిచినాను అంటే దేహం విడవడం అంటే ఏంటి, ఇంక చనిపోవడమే కదా. అంటే శరీరం మృతమైపోయింది కదా, శరీరం నిష్ఫలం అయిపోయింది కదా, శరీరం మట్టిలో కలిసిపోయింది కదా, ఎక్కడితో అయిపోయింది జీవితం అనుకుంటున్నారు చాలా మంది. అందుకే కీర్తనగాడు అంటాడు, సర్వజనులారా ఆలకించండి, ఇది జీవిత మరణము తర్వాత జీవితము, దీని గురించి మీరు తెలుసుకోవాలి. ఇట్లు ధైర్యము కలిగి మనము ప్రభువు యొక్క నివసించుటకు ఈ దేహము విడవటానికి కూడా సిద్ధపడాలి అంటాడు. అంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ మాట్లాడతాడు. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను కూడా అంటాడు, ఈ శరీరం అంతా వ్యర్థం అన్నాడు తప్ప జీవితము, ఆత్మ విలువైనవే, ఆత్మ విలువైనదే సొలొమోను విషయంలో, సొలొమోను దృష్టిలో. అందుకనే జీవితము ఈ లోక సంబంధమైనవి, లోకాశలు, శరీరాశలు వ్యర్థమన్నాడు తప్ప మనిషి జీవితం అనగా దేవుడిచ్చిన ఆత్మ, దేవుడు ఇచ్చిన మరణానంతరం జీవితం విలువైనవి కావు అని అనలా జ్ఞాని అయిన సొలొమోను. కాబట్టి పౌలు చెప్పినా, జ్ఞాని అయిన సొలొమోను చెప్పినా ఒకటే చెప్తున్నారు, మరణం తర్వాత మీ జీవితాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు నువ్వు జీవిస్తున్న ఈ జీవితాన్ని జాగ్రత్తగా జీవించాలి, క్రీస్తులో జీవించాలి. క్రీస్తులో నువ్వు లేకపోతే ఖచ్చితంగా నరకానికి, శిక్షకు నువ్వు పాత్రుడు అవుతావని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ లోకంలో జీవించినంత కాలము జాగ్రత్తగా జీవించాలట. ఈ జీవితాన్ని జాగ్రత్తగా మనము నడవాలి, విశ్వాసము కలిగి జీవించాలి. ఒకవేళ మనము అలా జీవించకపోతే దేవుడు మనల్ని తీర్పులోకి తెస్తాడు. 11వ అధ్యాయం 9వ వచనంలో ప్రసంగి నందం అంటాడు, యవనుడా యవనమందు సంతోషపడు, నీ యవన కాలం మంది నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పులను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినను జ్ఞాపకం ఉంచుకొనుము. అంటే ఫైనల్గా నువ్వు ఏం చేసినా తీర్పులోకి వస్తావు. అదే కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా పౌలు అదే అంటాడు, మనం చేసిన దేహముతో చేసిన క్రియలు మంచివైనను సరే చెడ్డమైనను సరే
మనము దాన్ని తీర్పు పొందినట్లు ప్రభువు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను అని పౌలు కూడా అంటాడు. సొలొమోను ఏం చెప్పాడో పౌలు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి మనము సంతోషించాలి, ఆనందించాలి, కానీ ఈ శరీర క్రియల మీద ఆధారపడి అదే విలువైనవని, అవే జీవితమని వాటి వెంటపడి మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదని పౌలు మళ్ళీ చెప్తున్నాడు. అంటే మరణము గురించి నీ మర్మాన్ని తెలిస్తే ధైర్యంగా మనం జీవించవచ్చు. ఈ ధైర్యం కలిగి దేవుని వద్ద ఉండటానికి, దేహాన్ని విడవటానికైనా నువ్వు ధైర్యంగా సిద్ధపడాలి. క్రైస్తవుడు అదే కలిగి ఉండాలి. అందుకే పౌలు కానివ్వండి, అంతకుముందు అపోస్తులు కానివ్వండి, ఆదిమ సంఘ విశ్వాసులు కానివ్వండి, సంఘ పితరులు కానివ్వండి, ఎంతో మంది ప్రాణాలు పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రాణాలను లెక్క చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ఈ శరీర జీవితం వదిలేస్తే తర్వాత దేవుని యొద్ద మనం ఉంటాం. అదొక జీవితం. ఆ జీవితంలో మనం దేవునితో సదాకాలం ఉంటామన్న నమ్మకంతో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళారు. అది విశ్వాసిగా నువ్వు పొందాలి. అది నీకు కలిగి ఉండాలి. ఈ శారీరక జీవితమే గొప్పదని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదా. సంపాదించాలి, సమకూర్చాలి, ఆస్తిని పొందాలి, ఏదేదో చేయాలని ఒక్కరోజు సడన్ గా అన్ని సమకూర్చి ఒక్కరోజు ఏం కాకుండా మాయమైపోతాం భూమి మీద నుంచి. ఆ సమయము మనకు తెలియదు, వెంటనే మనం మాయమైపోవాల్సిన స్థితి వస్తుంది. అందుకే శరీర జీవితం కాదు కానీ ఆత్మ సంబంధమైన జీవితమే గొప్పదని దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. దాని కొరకే ప్రయాసపడి జీవించాలి. అందుకే దేవుని వాక్యంలో యేసుప్రభువు అంటాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఏంటంటే, విశ్వాసులు నీతిమంతులు నిత్య జీవమునకు పోవును, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. అంటే మీరు గమనించాలి, ఎవరో నిత్య శిక్షకు వెళ్తారట? దేవుడిని ఎరుగని వాడు, తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని వాడు, శరీర జీవితమే గొప్పదని, శారీరకంగానే ఎదగాలని, ఉన్నతమైన స్థానాల్లోనికి, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన వారు అందరూ కూడా శిక్షకు సిద్ధంగా ఉంటారట, నిత్య శిక్షకు వెళ్తారట. నీతిమంతులే నిత్యరాజ్యానికి వెళ్తారట. అందుకనంటే దేవుడు నీకు ఇచ్చిన విలువైన జీవితం ఒకే ఒక్క జీవితం. చాలా మంది అంటారు, మళ్ళీ పుడతామేమో, మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుందేమో, ఇంకో రకంగా మనం పుడతాం, ఇంకో ఇంట్లో పుడతాం, ఇంకొకరి దగ్గర పుడతాం. ఈ కొంతమంది ఏం చెప్తారు తెలుసా? ఈసారి భారతదేశంలో పుట్టాం కాబట్టి ఇంకోసారి అమెరికాలో పుడతాం, లేకపోతే ఇంకో దేశంలో పుడతాం అని చాలా మంది చెప్తారు. ఇదంతా అబద్ధం, బోటకం అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు నిర్ణయించింది ఒక్కటే జీవితం, దేవుడు నిర్ణయించింది ఒక్కటే మరణం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట అంటాడు. 9:27 వచనం, మనుషులందరూ ఒక్కసారే మరణము మృతి పొందవలనని నియమింపబడింది, ఆ తర్వాత తీర్పు జరుగును. అర్థమైందా? మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలనని నియమించాడు దేవుడు. అంటే ఒక్క జీవితమే నీకు ఇచ్చారు. చాలా మంది లోకపరమైన మాటలు ఏం మాట్లాడతారంటే, దేవుడు ఇచ్చింది ఒకే చిన్న జీవితం కదా, దీన్ని సంతోషించాలి, సుఖించాలి, ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, సుఖించాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక్క జీవితం కాబట్టి జాగ్రత్తగా జీవించాలి. 2-3 ఉన్నాయనుకోండి, ఆలోచించుకోవచ్చు, ఇది అయిపోతే పర్లేదు, రెండోది జాగ్రత్తగా జీవించవచ్చు, లేకపోతే మూడోది జాగ్రత్తగా జీవించవచ్చు అనుకోవచ్చు. ఉన్నది ఒక్కటే జీవితం. దేవుడు ఇదే ఒకే ఛాన్స్ దేవుడు ఇచ్చాడు నీకు. ఈ జీవితం ఆల్రెడీ సగం అయిపోయింది. ఇంకా కొన్ని దినాలో కొన్ని సంవత్సరాలు ఉన్నాయి నీకంతే. ఆ సంవత్సరాల్లోనైనా నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఆ సంవత్సరాల్లోనైనా శారీరక జీవితం వ్యర్థమో అని నువ్వు తెలుసుకో. దేవుని మీద దృష్టి పెట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించు. ఎందుకంటే అది రానే వచ్చేస్తుంది. నువ్వు వెళ్తానన్నా వెళ్ళనన్నా, నువ్వు సిద్ధపడకపోయినా అంతము సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపిస్తుంది. అంత్య దినాలలో మనం ఉన్నాం. ఆ రోజు తీర్పులో నిలబడాల్సి ఉంటుంది. నిత్య శిక్ష, నిత్య రాజ్యమా నిర్ణయించుకోవాల్సింది మనమే అన్న విషయాన్ని జ్ఞాని సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాని సొలొమోను అపారమైన దేవుని జ్ఞానంతో చెప్పిన ఈ మాటల్ని మనము తృణీకరించకూడదు. ఎందుకంటే అల్పమైన జీవితం, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం, గడ్డి పువ్వు వంటి జీవితం, నీటి పొడవు వంటి జీవితం మానవ జీవితం. ఇటువంటి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుని జీవిస్తే దేవుడు మన ఆత్మను సంరక్షిస్తాడు, నిత్యరాజ్యానికి నడిపిస్తాడు. ఆ స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండును గాక. దయచేసి అందరూ కూర్చోండి.